హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఫ్రమ్ హ్యాపీ కిడ్స్ క్లినిక్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్ డిజార్డర్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే థమ్ సకింగ్. సో ఈ థమ్ సకింగ్ అనేది ఇన్ఫాన్సీ అంటే లెస్ దాన్ 1 year ఆఫ్ ఏజ్ గ్రూప్లో అనేది నార్మల్ అండి. బట్ అబోవ్ 4 years వరకు కూడా కంటిన్యూ అయితే కనుక ఇది అన్యూజువల్ అండ్ అబ్నార్మల్ కూడా. సో ఇనీషియల్గా 1 yearలో పిల్లలు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ రిలీఫ్కి లేదా సూదింగ్ ఎఫెక్ట్ కోసం అని చెప్పి ఎక్కువ థమ్ సకింగ్ చేస్తూ ఉంటారు. బట్ అది ప్రొలాంగ్ అయ్యి ఇంకా కొన్ని ఇయర్స్ వరకు అదే హ్యాబిట్ కనుక అలవాటైతే ఈ టీత్ మాల్ అలైన్మెంట్ ఒకటి అండ్ నెయిల్ అండ్ ఓపెన్ వూండ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీన్ని మనం ఎలా మేనేజ్ చేయొచ్చు? ఫస్ట్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. అంటే ఇట్లా పిల్లలు ఏంటంటే ఇలా చేయకూడదు అని చెప్పి వాళ్ళకు ఒక అప్రిసియేషన్ లేదా ఒక టోకెన్ లాగా ఆఫ్ గిఫ్ట్ లాగా వీ హ్యావ్ టు డూ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనమాట. అది కాకుండా సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఆ టైంలో పిల్లల్ని ఎక్కువ హ్యాండ్‌తో చేసే ఏమన్నా యాక్టివిటీస్‌ని ఎక్కువ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఈ థంబ్ సకింగ్ హ్యాబిట్ అనేది మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రిఫ్రాక్టరీ కేసెస్‌లో అంటే ఈ మెథడ్స్ ఏది కూడా మనం ట్రై చేసినా అసలు ఆ అలవాటు అనేది పోవట్లేదు అనే వాళ్ళల్లో ఎక్స్ట్రా ఓరల్ అండ్ ఇంట్రా ఓరల్ అని 2 రకాలు ఉంటాయండి. ఎక్స్ట్రా ఓరల్ వచ్చేసి ఈ థంబ్ ఏదైతే థంబ్ వాళ్ళు సక్ చేసే హ్యాబిట్ ఉందో దాని మీద ఏదైనా బిట్టర్ సబ్స్టెన్స్ వేయటం. సో దట్ దే విల్ ఫర్గెట్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ సకింగ్ అనమాట. అండ్ వన్ మోర్ ఈజ్ ఇంట్రా ఓరల్ అంటే టంగ్‌కి గార్డ్స్ లాగా వస్తాయి. అవి ఏమన్నా ట్రై చేయడం అనేది చేయాలి. థ్యాంక్ యూ.